రైట్గా అసెంబ్లీలో డిప్యూటీ సీఎం బట్టి మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. అలా లేకపోతే అధ్యక్ష ఇక్కడ ఏది పడితే అది మాట్లాడుకుంటూ పోతే ప్రజల కోసం ఏ అజెండా పెట్టుకొని అయితే మనం ముందు పోతున్నామో ఆ అజెండాలో ఉన్నటువంటి లోటుపాట్లు బయటికి రాకుండా ఉండాలని ఒకసారి సభని మిస్గైడ్ చేయటం కోసం, టాపిక్ డైవర్ట్ చేయటం కోసం ఏది పడితే అది మాట్లాడేటువంటి పరిస్థితి తీసుకొని వచ్చేసి అసలు చర్చను పక్కదోవ పట్టించి ప్రజల అజెండా నుంచి వారి సొంత రాజకీయ అజెండాలోకి తీసుకొని పోయేటువంటి కార్యక్రమం ఇది సభకి మంచిది కాదు, రాష్ట్ర ప్రజలకు అంతకంటే మంచిది కాదు అధ్యక్ష. నేను అందుకే చెప్తా ఉన్నాను, అందరికీ చెప్తా ఉన్నాను అధ్యక్ష. ఐఎమ్ మేకింగ్ ఇట్ వెరీ క్లియర్ అధ్యక్ష. మనం ఇక్కడికి మేమేమో ఆషామాషిగా రాలేదు అధ్యక్ష. నేను ఐఎమ్ నాట్ అన్ యాక్సిడెంటల్ పాలిటిషియన్ అధ్యక్ష. ఐఎమ్ నాట్ అన్ యాక్సిడెంటల్ పాలిటిషియన్ అధ్యక్ష. నేను యాదృచ్ఛికంగా రాలేదు అధ్యక్ష. అధ్యక్ష నేను చాలా ఆలోచించే రాజకీయాల్లోకి వచ్చాను అధ్యక్ష. తెలంగాణ రాష్ట్ర సమాజం ఒకప్పటి ఫ్యూడల్ వ్యవస్థ, ఆ ఫ్యూడల్ వ్యవస్థలో ఉన్నటువంటి భావదారిద్ర్యం, ఆ ఫ్యూడల్ వ్యవస్థలో ఉన్నటువంటి అణిచివేతతనం, ఆ ఫ్యూడల్ వ్యవస్థలో ఉన్నటువంటి అనేక రకమైన అలాగే కార్యక్రమాలన్నింటినీ కూడా బయటపడేసి ఈ సమాజం సమసమాజ అభివృద్ధిలో ముందు తీసుకొని పోవటం కోసం రావాలి. అది జరగాలంటే ప్రజాస్వామ్యయుతంగా ఏర్పడినటువంటి చట్టసభల్లో జరిగేటువంటి చట్టాల ద్వారా మాత్రమే జరుగుతాయి. కాబట్టి ఈ చట్టసభల్లోకి రావాలనే రాజకీయాల్లోకి వచ్చాను అధ్యక్షుడు. నేనేం ఆషామాషికి ఒట్టికి రాలేదు అధ్యక్ష. అందుకే అధ్యక్ష నేను చెప్తా ఉన్నాను అధ్యక్ష, ఈ వ్యవస్థలో మార్పు కోరుకున్నాం అధ్యక్ష. అనగదొక్కబడిన వారి కోసం, ప్రజల జీవన స్థితులు మెరుగుపరచడం కోసం, వాళ్ళ జీవన విధానాలు బాగుపడాలని ఆలోచన చేసి ఈ సమాజంలో అందరూ కూడా ఆత్మగౌరవంతో బతికేటువంటి పరిస్థితి తీసుకొని రావటం కోసం ఈ చట్టసభల్లోకి వచ్చాం తప్ప ఈ చట్టసభల్ని మా స్వార్థపరమైనటువంటి రాజకీయాల కోసమో, స్వార్థపూరితమైనటువంటి అవసరాల కోసమో వాడుకోవటానికి ఇక్కడ రాలేదు అధ్యక్ష. అధికారం అనేది ఒక బాధ్యతగా తీసుకొని ఈ బాధ్యతతో ఈ సమాజంలో ఉన్నటువంటి కోట్లాది మంది ప్రజల జీవితాల్లో మార్పు తేవటానికి ఏమైనా అవకాశం ఉంటుందో ఏమైనా ఆలోచన చేసి అనుక్షణం పనిచేస్తూ వచ్చిన అవకాశాన్ని ప్రజల కోసం, సమాజం కోసం ఉపయోగిస్తూ ముందుకు పోతున్నాం అధ్యక్ష. అంతేకాని వేరే రకమైనటువంటి ఆలోచనతో లేకపోతే ఇంకొక రకమైనటువంటి దుర్బుద్ధితో ఇక్కడికి రాలేదు అధ్యక్ష. ఎందుకంటే ఆ కంఫర్ట్ లెవెల్ మాకు లేదు అధ్యక్ష. అది ఆ కంఫర్ట్ లెవెల్ లేదు మాకు. నాలాగా మిగతా వాళ్ళు ఎవరు బాధపడకూడదు అనేటువంటి ఆలోచన చేసినటువంటి వ్యక్తిని నేను. అందుకే అధ్యక్ష ఆ కమిట్మెంట్ ఉంది కాబట్టే మా ప్రభుత్వానికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మా నాయకుడు రాహుల్ గాంధీ గారు చెప్పినటువంటి మాటని తూచా తప్పకుండా అమలు చేయాలనేటువంటి ఆలోచనతోనే ఈ దేశంలో ఎక్కడా జరగని విధంగా సోషియో ఎకనామిక్ పొలిటికల్ ఎంప్లాయ్మెంట్ కాస్ట్ సర్వేని నా శాఖ ద్వారా అధ్యక్ష నాకే బాధ్యత చెప్పింది. అది నేనే ప్లానింగ్ శాఖను చూస్తూ ఉన్నాను అధ్యక్ష. నభూతో నా భవిష్యత్. కేవలం అతి కొద్ది రోజుల్లో 1,00,000 మంది పైబడి ఉన్నటువంటి అధికారులతో సర్వే చేపించి ఈ రాష్ట్ర ప్రజల జీవన స్థితిగతులు ఎట్లా ఉన్నాయి, వాళ్ళు ఏ రకంగా బాగు చేయాలి, ఏ రకంగా మనం ప్రణాళికలు తయారు చేసుకున్నప్పుడు ఆర్థిక వనరుల్ని వెనకబడి ఉన్నటువంటి వర్గాల కోసం ఏ రకంగా పంచాలి, భవిష్యత్తు ప్రణాళికలు ఎట్లా ఉండాలనేటువంటి ఆలోచనతో చేసి తొందరలో పూర్తి చేయగలిగామనంటే అది కేవలం ఆ కమిట్మెంటు ఈ ప్రభుత్వానికి, ఈ పార్టీకి, మాకు అందరికీ ఉంది కాబట్టే ఇవాళ చేయగలిగాం అధ్యక్ష. దేశం మొత్తం ఇవాళ తెలంగాణకి వెళ్ళి చూస్తాం. ఈరోజు 56% బలహీన వర్గాలను కానీ, లేకపోతే ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి విషయం కానీ, మైనార్టీలకు సంబంధించిన సమాచారం కానీ, లేకపోతే వాళ్ళ ఆర్థిక పరిస్థితులు కానీ, వాళ్ళ ఉద్యోగ పరిస్థితులు కానీ, లేకపోతే రకరకాలైనటువంటి మిగతా ఆర్థిక పరమైన వనరులు కానీ ఎవరెవరికి ఎంత అందుబాటులో ఉన్నాయనేటువంటి సమగ్రమైన సమాచారాన్ని తయారు చేయగలిగామనంటే దానికి ఒక ఉన్నతమైనటువంటి ఆలోచన భావం ఉన్నది కాబట్టి మేము చేయగలిగాం అధ్యక్ష. ఇక్కడ దోపిడీ చేయడానికి రాలేదు అధ్యక్ష. మేము
ఈ సమాజానికి మేలు చేయాలనేటువంటి ఆలోచనతో వచ్చాము. అందుకోసమే ఎస్, ఈ సమాజంలో కొన్ని దశాబ్దాలుగా ఎస్సీ క్యాస్ట్ కేటగరైజేషన్ కోసం పోరాటం చేస్తా ఉంటే నిజమే, ఎవరైతే ఎక్కువ వెనకబడి ఉన్నారో వాళ్ళకి రావాల్సిన వాటా దక్కాలని, వనరులు అందాలనేటువంటి ఆలోచనతోనే వాళ్ళ కేటగరైజేషన్ కూడా చేయగలేదు. కొన్ని దశాబ్దాలుగా అత్యంత సెన్సిటివ్ అంశం కూడా అధ్యక్షది, అత్యంత సున్నితమైనటువంటి అంశాన్ని కూడా కొన్ని దశాబ్దాల పాటు అనేక మంది పరిష్కరించలేనటువంటి అంశాలు కూడా ఈరోజు ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఈ కేబినెట్, కాంగ్రెస్ పార్టీ మేము అందరం కలిసి చేయగలిగామంటే మాకు ఆ కమిట్మెంట్ ఉంది కాబట్టి చేయగలిగాం అధ్యక్ష. లేదా చేసేవాళ్ళం కాదు. మేము కూడా ఆషామాషిగా వచ్చి అడ్డగోలుగా ఏది పడితే అది మాట్లాడి వెళ్ళిపోయేవాళ్ళం అధ్యక్ష. కానీ అట్లా చేయదలుచుకోలేము అధ్యక్ష. దీన్ని అర్థం చేసుకోకుండా మేము మీరు చేయాల్సిన పనులు చేయట్లేదు అని మాట్లాడుతూ ఉంటే స్పష్టంగా సమాధానం చెప్పాలనే లెక్కలతో సహా నేను చెప్తా ఉన్నాను అధ్యక్ష. అందుకే మాకు ఆలోచన ఉంది కాబట్టే ఈరోజు రాష్ట్రంలో మేము ప్రవేశపెట్టినటువంటి 3,04,000 కోట్లలో ఈ సమాజ హితం కోసం ఎంత ఖర్చు పెట్టామో, ఎంత కేటాయించామో కూడా నేను చెప్తాను అధ్యక్ష. ఈనాటి వరకు దశాబ్ద కాలంలో ఎప్పుడు ఇంత పెద్ద ఎత్తున నిధులు పెట్టలేదు అధ్యక్ష. ఫస్ట్ టైం పెట్టాము. ఎందుకంటే దాన్ని స్టడీ చేశాం కాబట్టి పెట్టాం. కాస్ట్ సర్వేని స్టడీ చేశాం కాబట్టి పెట్టాం. పెట్టిన దాన్ని తూచా తప్పకుండా అమలు చేస్తామని కూడా గంటాపదంగా చెప్తున్నాం అధ్యక్ష. ఒక్క రూపాయి కూడా పొల్లు పోకుండా ఎవరి కోసం అయితే, ఏ టార్గెట్ గ్రూప్ కోసం అయితే కేటాయించామో సాధ్యమైనంత వరకు అతి తక్కువ పర్సెంటేజ్ 2-3% అటు ఇటుగా వాటిని తూచా తప్పకుండా అమలు చేసే బాధ్యతని నేను తీసుకుంటా అధ్యక్ష. మా ముఖ్యమంత్రి తీసుకుంటాడు, మా కేబినెట్ తీసుకుంటుంది, యావత్ మా ప్రభుత్వం తీసుకుంటుంది అధ్యక్ష. వదిలిపెట్టాం. మీలాగా 70,000 కోట్ల రూపాయలు వెల్ఫేర్ కోసం కేటాయించి ఖర్చు పెట్టకుండా 10 ఏళ్ళు గాలికి వదిలేసిపోయినట్టు చేయము అధ్యక్ష. చేస్తాం తప్పదు. ఉదాహరణకు అధ్యక్ష చూడండి, ఓల్డ్ స్కీమ్స్ ఈ సంవత్సరం రైతు భరోసా నుంచి ఇందిరమ్మ హౌస్ వరకు, చేయూత, గృహజ్యోతి, బోనస్, మహాలక్ష్మి వీటికి 34,665 కోట్లు ఖర్చు అయితే అధ్యక్ష, ఈ సంవత్సరం ఒక్కొక్క దానికి అధ్యక్ష నేను రైతు భరోసాకి 18,000 కోట్లు కేటాయించాం, చేతుకు 14,000 కోట్లు కేటాయించాం, ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకి 600 కోట్లు కేటాయించాం, గృహజ్యోతికి 2,080 కోట్లు కేటాయించాం, మహాలక్ష్మికి 4,305 కోట్లు కేటాయించాం, ఎల్పిజి సబ్సిడీకి 723 కోట్లు కేటాయించాం, ఇందిరమ్మ హౌసెస్కి 12,571 కోట్లు కేటాయించాం, రాజీవ్ ఆరోగ్యశ్రీకి 1,143 కోట్లు కేటాయించాం, బోనస్ టు సన్న రకం ప్యాడీ ఫార్మర్స్కి 1,800 కోట్ల రూపాయలు కేటాయించాం. మొత్తంగా 56,084 కోట్ల రూపాయలు కేవలం ఈ 6 గ్యారంటీస్ కేటాయించాం అధ్యక్ష. ఇది మేము గ్యారంటీ చేయట్లేదు అంటే కేటాయించాం. ఈరోజు దీన్ని తూచా తప్పకుండా అమలు కూడా చేస్తాం.